తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం అండి ఇది, నాగవల్లి బంధం. ఇప్పుడు వేసే ఆకాశం అంత పందిట్లకి అది కుదరదని చెప్పి మా పంతులు గారు చూసారా ఎంత తెలివిగా 4 కుర్చీలు పెట్టేసి దానికి నాగవల్లి బంధం వేసారండి. పంతులు గారు మంత్రాలు చదువుతూ మొదటిసారిగా 9 పోగులు వేస్తారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అటువైపు ఆడపడుచు ఇటువైపు ఆడపడుచు 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత పెళ్ళికొడుకు దాన్ని కత్తిరితో కట్ చేస్తారు. ఆ తర్వాత కత్తిరించిన దాన్ని అటువైపు ఓ మొక్క ఇటువైపు ఓ మొక్క కత్తిరించేలాగా పెళ్ళికి వెళ్ళిన ముత్తైదులు అందరూ రెడీగా ఉంటామండి. చిన్న మొక్క చాలు, దొరికినా చాలు సూత్రాలు కట్టేసుకుందామని. ఇది వరకుని అనుకునేవాళ్ళం అండి, నాగవల్లి బంధాలు ఎన్ని కట్టుకున్నారని చెప్పి. ఇప్పుడు ఈ సాంప్రదాయాలన్నీ ఎవరు ఆచరిస్తున్నారండి? ముఖ్యంగా ఇప్పుడు అంతా పెద్ద పెద్ద పందిళ్ళు కదా, దానికి నాగవల్లి బంధం వేయడం కూడా కుదరదు. హడావుడి పెళ్ళిళ్ళు అన్నీ కూడా. ఇంకోనండి మా పంతులు చెప్తున్నారు, ఇప్పుడు మా పెళ్ళికొడుకు దాన్ని కట్ చేస్తాడు చూడండి. అదిగో కత్తిరించిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ముత్తైదులందరం మంగళసూత్రాలు కట్టుకునేవాళ్ళము. భలే సాంప్రదాయాలు కదండి.